ఎంత బాగా బండిని లాగిన గుర్రానికి జాటి దెబ్బలు తప్పు. బాగా లాగే గుర్రానికే, ఊరు తిరిగే గుర్రం ఉంటుంది చూసారా, పనికి మాలిన గుర్రం ఏ పని చేయదు, దానికి ఎవ్వరు కొట్టినోడే ఉండడు. కానీ బాగా లాగుతూ బరువులు లాగుతూ తీసుకెళ్తుందే, జాటి దెబ్బలు దానికి తగులుతూ ఉంటాయి. పని చేస్తూ కష్టపడుతున్న దానికి దెబ్బలు తగులుతాయి. బాధపడొద్దు, దానికి మంచి ఘనత వచ్చే రోజు రాబోతుంది. మంచి గుర్రం అండి, ఎన్నో బరువులు మోస్తుందండి అది. కానీ దెబ్బలు తగిలే తర్వాత వచ్చింది దానికి ఘనత. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా ఆ చెట్టుకే దెబ్బలు తగులుతుంటాయి, రాళ్ళు దెబ్బలు. ఒక్క ఫలం కూడా ఫలించని మొగ చెట్లన్నీ ఉంటాయట కొన్ని. చెట్టు వేస్తే అది బాగా బలిసిపోయి పెరిగి ఉంటుంది, కానీ ఒక్క కాయ ఇవ్వదు. దానికి ఒక్కడు దాని వైపు తిరిగి చూడడం, దాన్ని ఏ మాట మాట్లాడు, ఒక్క రాయి కూడా దాని వైపు ఇసినోడు ఉన్నాడు. కానీ దేనికి రాళ్ళు తగులుతుంటాయి? బాగా పళ్ళతో ఉందా, దానికి రాళ్ళు తగులుతూ ఉంటాయి. అయినా ఆ చెట్టు ఆగదు. ఎంతమంది రాళ్ళు విసిరినా రాయికి బదులుగా పండును విసురుతుంది. అది ఫలించిన క్రైస్తవుడు. ఎన్ని విమర్శలు వచ్చినా ఫలిస్తూనే ఉండాలి. మనం ఎవరేమనుకున్నా మనకు అనవసరం, ఫలిస్తూ ముందుకు పోతూనే ఉండాలి. దేవుని కొరకు ఫలిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.